ఆమ్రపాలి ఐఏఎస్ కొత్తగా జీహెచ్ఎంసీ కమిషనర్గా నియామకమైన అధికారిణి. జమ్మూ కాశ్మీర్ కోడలైన ఈమె ఆంధ్ర ఆడపడుచు. కానీ తెలంగాణలో ఆమె ప్రస్తుతం 5 పోస్టుల్లో కొనసాగుతున్నారు. ఇక తెలంగాణలో కీలక బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి ఐఏఎస్ ఎవరు? ఈమె ఎందుకంత ప్రత్యేకం? ఎందరో సీనియర్లను కాదని సీఎం రేవంత్ ఆమెకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనే ప్రశ్నలు ప్రజల్లో మొదలవుతున్నాయి. వీటికి సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాధానం కాటా ఆమ్రపాలి రెడ్డి. ఈమె పేరు వెనకాల ఉన్న రెడ్డి అనే పదం ఆమె సాధించిన ఐఏఎస్ కంటే ఎక్కువ పని చేస్తోందని, అందువల్లే ఆమెకు ఈ పదవులు, ఈ హోదా, ఈ ప్రాధాన్యత అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ శివారులోని చిన్న గ్రామం ఎన్ అగ్రహారం. ఈ గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డికి టంగుటూరు మండలం ఆలకూరపాడుకు చెందిన మేనకోడలు పద్మావతితో వివాహమైంది. వీరి ముద్దుల కూతురే కాటా ఆమ్రపాలి రెడ్డి. తండ్రి వెంకటరెడ్డి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ కావడంతో ఆమ్రపాలితో పాటు సోదరి మానస గంగోత్రి విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది. అక్క గంగోత్రి 2007లో ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్కు ఎంపిక కావడమే ఆమ్రపాలిని సివిల్ సర్వీసెస్ వైపు నడిపించింది. ఉన్నత చదువులు ముగించుకున్న ఆమ్రపాలి సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించారు. ముందు నుండే చదువులో చురుగ్గా ఉండడంతో పాటు ఎంతో కష్టపడి ప్రిపేర్ కావడంతో 2010లో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు ఆమ్రపాలి. సివిల్స్లో 39వ ర్యాంక్ సాధించి ఐఏఎస్గా ఎంపికయ్యారు. తెలుగమ్మాయి ఆమ్రపాలికి ఆంధ్రప్రదేశ్లోనే పోస్టింగ్ లభించింది. అయితే 2014లో రాష్ట్ర విభజన తరువాత ఆమె తెలంగాణకు కేటాయింపబడ్డారు. 2018లో వరంగల్ రూరల్ అర్బన్ జిల్లాల కలెక్టర్గా వ్యవహరించారు. అయితే 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఆమ్రపాలి అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత డెప్యుటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆమె మొదట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత 2020లో ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. అయితే ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమ్రపాలి తిరిగి రాష్ట్రానికి వచ్చారు. 2018లో ఆమ్రపాలికి జమ్మూ కాశ్మీర్కు చెందిన షమీర్ శర్మతో వివాహమైంది. అతడు కూడా 2011 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం అతడు కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూడామన్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు.